ఇటు తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఛాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ భవన్ నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. కాసేపట్లో ప్రెస్ క్లబ్ కు చేరుకోనున్నారు. రైతుల సంక్షేమంపై ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ తో చర్చిస్తానన్నారు కేటీఆర్. మరోవైపు రైతు సంక్షేమంపై చర్చ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ను అసెంబ్లీకి రావాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ కాదు కేటీఆర్ తో చర్చకు తాము సరిపోతామంటున్నారు. మీతో కాదు సీఎం రేవంత్ తోనే చర్చిస్తానంటున్నారు కేటీఆర్. కాదు కేటీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలంటున్నారు మంత్రులు. తొలుత రైతు సంక్షేమంపై కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్ విసిరారు. అయితే కేసీఆర్ కాదు చర్చకు తాను సరిపోతానన్నారు కేటీఆర్. ప్రస్తుతం ఇరువురు నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తా. ఛాలెంజ్ లో భాగంగా ప్రెస్ క్లబ్ కు బయలుదేరే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒకసారి చూద్దాం. మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చట పడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి
మరి కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం, లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇక ఏది కాదు నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్నారు కేటీఆర్. అడ్డగోలు హామీలతో రైతులతో సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ చేశారని, చర్చకు ఎక్కడికి వస్తారో రమ్మని రేవంత్ సవాల్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరని, పెట్టినా మైక్ ఇవ్వరని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న కేటీఆర్ ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏ మంత్రి వచ్చినా సరే అన్నారు. బాధ్యత గల మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మాట నిలుపుకొని ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా చర్చకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మైక్ కట్ కాకుండా అవకాశం ఇస్తామని మాట ఇస్తేనే అసెంబ్లీలో కూడా చర్చకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ఇటు కేటీఆర్ అలాగే రేవంత్ చేసిన సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యనైతే ఇటు రైతు సంక్షేమంపై చర్చకు రావాలని అయితే సవాల్ విసిరారు. సో ప్రస్తుతం సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలని కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే మరి కాసేపట్లో అంటే 10-15 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు పాల్గొంటారు కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వస్తారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రైతు అంశాలపై చర్చించేందుకు దమ్ముంటే రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. కాబట్టి సో ఆయన రాలేకపోతే, ఆయన ఢిల్లీలో ఉన్నారని మాకు సమాచారం అందుతుంది. సో ఆయన రాలేకపోతే మాత్రం వ్యవసాయ శాఖ మంత్రినైనా చర్చకు పంపించండి అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లే సమయంలో తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అయితే అనేక అంశాలు చెప్తూ వస్తున్నారు ఆయన మీడియా సమావేశంలో. అంటే ఏంటి, రైతు భరోసాకు సంబంధించి దేశంలో ఎన్నడూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతు భరోసా ఇచ్చాము రైతులకు అని చెప్పేసి గొప్పలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాదాపుగా 678 మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. సో రాష్ట్ర రైతులకు సంబంధించి అంశంతో పాటుగా కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి
రైతు భరోసా అందింది అనే దానిపైన కూడా దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే చర్చకు వస్తే ఖచ్చితంగా కూడా ఆధారాలతో సహా నేను చూపిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఆయన అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు. సో ఆల్రెడీ 5-10 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తారు. అయితే కేటీఆర్ చేసినటువంటి సవాళ్లు ముఖ్యంగా అంటే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన మేలు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల పాలన అంటే ఎందుకు అంటే అంత తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా 100 రోజుల్లోనే ఆనాడు ఎన్నికల సమయంలో రైతుల్ని వంచి మోసం చేశారు. రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు దండుకున్నారు. 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కేటీఆర్ అదే చెప్తున్నారు. సో దానిలో భాగంగా ఈ యొక్క 18 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగంగా అసలు రైతులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఎంత ఏంటి అనేది చర్చకు రావాలి. ప్రతిదీ కూడా నా దగ్గర ఆధారం ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి ముఖ్యంగా. సో అందుకు వ్యవసాయ శాఖ మంత్రి చర్చకు వచ్చిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు నేను రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి 5-10 నిమిషాల వ్యవధిలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మరి చూడాలి మరి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చర్చకు అంటే కేటీఆర్ సవాల్ని స్వీకరించి మరి ఎవరైనా వస్తారా, లేదంటే కేటీఆర్ చూసి 1 గంటన్నర పాటు అక్కడే ఎవరైనా వచ్చేందుకు చూసిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడతారు ఏందనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కేటీఆర్ అయితే మాత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరారు. సైదులో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకపోయినా ఎవరైనా మంత్రులు వచ్చినా మేము చర్చకు సిద్ధం అంటున్నారు. సో కాంగ్రెస్ తరఫున ఎవరైనా మంత్రులు వచ్చే ఛాన్స్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం అయితే శాలిని ఇక్కడ ఏం కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా సమాజగూడ ప్రెస్ క్లబ్ వైపు వచ్చేటట్టు ఏం కూడా ఇక్కడ దరిదాపులో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే వాస్తవంగా కేటీఆర్ సవాళ్ళు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పైన సవాళ్ళు ఇచ్చిన తర్వాత కొందరు స్పందించారు. వాస్తవంగా అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పందించారు. అంటే కేటీఆర్ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం, కేటీఆర్ ఏదైతే అంశాలు చర్చకు రావాలని సవాల్ ఇచ్చినారో రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము చాలా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఎమ్మెల్యేలైనా వస్తారా అనేది కూడా మనకి ఇక్కడ ప్రశ్న. కాకపోతే చూడాలి మరి. ఇప్పుడు కేటీఆర్ 11 గంటలకు ఎగ్జాక్ట్ గా నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉంటానని చెప్పేసి అన్నారు కాబట్టి ఆల్రెడీ సమయం కూడా దాటిపోయింది కాబట్టి సో అంటే ట్రాఫిక్ ఇబ్బంది వల్ల కొంత లేట్ అయింది. సో మరి కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వస్తారు కాబట్టి సో చూడాలి మరి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలైనా మరి కేటీఆర్ సవాళ్ళను స్వీకరించారు కాబట్టి చర్చకు వాళ్ళైనా వస్తారా, లేకపోతే కేటీఆర్ ఏమంటున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన రావడం నాకు తెలుసు, సో మరి అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా కూడా నేను చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినా వస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలైనా మరి చర్చకు వస్తారా అనేది కూడా మనకైతే తెలియాల్సింది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే వారు ఎవరు కూడా ఇక్కడికి దరిదాపులు కూడా వచ్చే ప్రసక్తి లేదు, రారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం. కాకపోతే కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా 1 గంటన్నర పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే ఉంటారు. మరి అంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు రాకపోతే మాత్రం అక్కడ కేటీఆర్ మీడియాతో మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ ఏం మాట్లాడతారు అన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఆయన పదే ఒకటే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మీడియాతో కేటీఆర్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అసెంబ్లీ వేదికగా మమ్మల్ని పదే 4-5 సార్లు చర్చకు రావాలి, నీటి జలాల వాటా విషయంలో అయినా సరే రైతుల అంశాలను చర్చించేందుకు రావాలని చెప్పేసి సవాళ్ళు మా పైన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి విసిరారు కాబట్టి సో ఆ సవాళ్ళు మేము స్వీకరిస్తాం. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా మేము వస్తాం. కాకపోతే ఏంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం మాకు ఇవ్వాలి, అదే విధంగా మా గొంతు నొక్కకూడదు. సో దాంతో పాటుగా కెమెరాలు కూడా మా వైపు ఉండాలి. అధికార పార్టీ సభ్యులు ఎంతసేపు మాట్లాడితే అంతే సమయం మాకు కూడా ఇస్తే ఖచ్చితంగా మేము అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా చర్చకు మేము కూడా సిద్ధం అంటున్నారు. కానీ ఆ సవాలైనా సరే రేవంత్ రెడ్డి నెరవేర్చడం లేదు. అసెంబ్లీ సాక్షిగా చర్చకు రమ్మంటారు, మాట మారడం రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా అలవాటే, ఆయనకున్న అలవాటే అది. మొదటి నుంచి కూడా మాట ఇస్తాడు, మాట మారుస్తాడు అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. సో మరి ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా రాకపోతే సో అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాత ఫర్దర్ గా కేటీఆర్ సవాల్ను స్వీకరించి మరి ఏమైనా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే మాత్రం కొంత ఏదేమైనా సవాలే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కొంత సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా ఎడెక్కింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైనట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఎవరేం చేశారు అసలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో దానిపైన చర్చించేందుకు అదేవిధంగా నీటి జలాలపైన చర్చించేందుకు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత వాడివేడిగా అయితే మాత్రం ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చారు కాబట్టి
సో మరి కాసేపట్లో మరి ఆయన కేటీఆర్ కూడా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా ఇక్కడికి వస్తారా చర్చకు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఒకవేళ వస్తే మాత్రం అంటే మనకి అందుతున్న సమాచారం అంటే రారని, సో ఒకవేళ వస్తే మాత్రం పరిస్థితులు కొంత అక్కడ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ముందు పోలీసు బలగాలు మోహరించున్నాయి. సో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా సరే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ కేటీఆర్ సవాల్ స్వీకరించి వచ్చినా కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఆ చర్చకు ఇద్దరిని కూడా కూర్చోబెడతారా హాల్లో అనేది కూడా కొంత ఏదైనా ఉత్కంఠంగా అయితే ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. చాలని రైట్, థ్యాంక్ యూ సైదులు. ఛాలెంజ్ లో భాగంగా ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకున్నారు. 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్నారు కేటీఆర్. అడ్డగోలు హామీలతో రైతులతో సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ చేశారని, చర్చకు ఎక్కడికి వస్తారో రమ్మని రేవంత్ సవాల్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరని, పెట్టినా మైక్ ఇవ్వరని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న కేటీఆర్ ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏ మంత్రి వచ్చినా సరే అన్నారు. బాధ్యత గల మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మాట నిలుపుకొని ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా చర్చకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మైక్ కట్ కాకుండా అవకాశం ఇస్తామని మాట ఇస్తేనే అసెంబ్లీలో కూడా చర్చకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఛాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ భవన్ నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు కేటీఆర్. రైతుల సంక్షేమంపై ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ తో చర్చిస్తానన్నారు కేటీఆర్. రైట్, ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మా ప్రతినిధులు సైదులు మరింత సమాచారం అందిస్తారు. సైదులు, సో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఎంతసేపట్లో ప్రెస్ క్లబ్ కి చేరుకోబోతున్నారు? సో అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? శాలిని, మరి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతు భరోసా రైతులకు ఎంతమంది చేశారు, ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేనట్టుగా చాలా గొప్పగా చెప్పుకుంది. రైతు భరోసా పెద్ద ఎత్తున చేశామని చెప్పేసి, కానీ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాదాపుగా 678 మంది రైతులకు రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈ విధంగా చూస్తే చాలా వరకు రాష్ట్రంలో రైతులందరూ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా గొప్పలు చెప్తుంది రైతు భరోసా ఇవ్వకుండా అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఒకటి ప్రచారం చేశారు. దానిలో భాగంగా 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది, కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుందని చెప్పేసి అంటున్నారు. దానిలో భాగంగా మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఏ అంశమైనా సరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన చర్చించేందుకు నేను రెడీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దానిలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోయినా సరే, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా కూడా అంశం ఏదైనా సరే చర్చించేందుకు నేను రెడీ అని చెప్పేసి కూడా అంటున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులకు మేము చేసింది ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ముఖ్యంగా అంటే ఆనాడు ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా రైతులకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేకపోతున్నారని చెప్పేసి దానికి ఖచ్చితంగా అనేక సార్లు పదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు 4 సార్లు సవాల్ చేశాడు. దమ్ముంటే నీటి జలాలపైన చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అంటాడు. దాంతోపాటుగా రైతుల అంశాలు అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు అసెంబ్లీకి రమ్మంటారు. మరి అసెంబ్లీకి రమ్మని మాట్లాడే రేవంత్ రెడ్డి మరి ఎందుకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం లేదు, మాట మార్చడం రేవంత్ రెడ్డికి అలవాటే అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో చర్చించేందుకు మేము రెడీ, కాకపోతే ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం అధికార పార్టీ ఇవ్వదు. దాంతోపాటు మా మైకులు కట్ చేస్తుంటుంది.
ఇంకోటి ఏంటంటే కెమెరాలు కూడా మా వైపు చూపరు కాబట్టి అందుకు మేము సమాజ్గూడ ప్రెస్ క్లబ్ వేదికని వెంచుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చర్చించేందుకు మేము రెడీ. కాకపోతే అంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన టైం మాకు ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం. రేపు పెట్టినా కూడా అసెంబ్లీలో చర్చకు వస్తాం. అంశం ఏదైనా సరే, అంటే ఏంటి, రైతుల అంశమైనా, నీటి జలాల వాటా విషయమైనా సరే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అంశమైనా, 420 హామీలపైన సరే, అంశం ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చించేందుకు నేను రెడీ. దాంతో పాటుగా ఉద్యోగాలు, ముఖ్యంగా అంటే ఏడాదికి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నిరుద్యోగులకు. కానీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే తిరిగి ఎగ్జామ్స్ నిర్వహించి వాటిని నియామక పత్రాలు ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటుంది. ఉద్యోగాలు ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటుంది. తీరా చూస్తే కనీసం ఒక 8,000 ఉద్యోగాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశం ఏదైనా సరే చర్చకు మేము రెడీ, అసెంబ్లీ వేదికైనా సరే. కాకపోతే అసెంబ్లీలో మాకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు కాబట్టి, మా గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి, అందుకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికని వెంచుకున్నాను. దమ్ముంటే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావాలి. ఇక్కడికి రేవంత్ రెడ్డి రాకపోతే వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చినా సరే నేను చర్చించేందుకు రెడీ అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడికి మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు గతంలో మన కేటీఆర్ ఈ యొక్క సవాల్ ఇచ్చినప్పుడు కొందరు స్వీకరించారు. అంటే కేటీఆర్ సవాల్ని మేము స్వీకరిస్తున్నాము, కేటీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ సవాల్ని స్వీకరించింది. మరి ఇప్పుడు ఆ సవాల్ని స్వీకరించి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తారా రారా అనేది కూడా కొంత ఆసక్తి. కాకపోతే ఇక్కడ పరిస్థితులు మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కలిగిస్తుంది. కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. ఆల్రెడీ కేటీఆర్ వచ్చారు, లోపల ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నారు. సో ఇక రావాల్సింది ఎవరంటే ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇక మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వస్తారా రారా అనేది కూడా ప్రశ్న. టెన్షన్ వాతావరణం. మరోవైపు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా లోపలికి వస్తే కొంచెం టెన్షన్ వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మరి కాసేపట్లో మరి వస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులను అంటున్నారు, మరోవైపు రారని చెప్పేసి కూడా మరోవైపు అంటున్నారు. కాబట్టి సో కేటీఆర్ అయితే ఆల్రెడీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు కాబట్టి, కేటీఆర్ అయితే సమాజ్గూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు కాబట్టి, సో ఇక్కడ గంటన్నర పాటు కూడా కేటీఆర్ సమాజ్గూడ ప్రెస్ క్లబ్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్తో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ దాదాపుగా గంటన్నర పాటు కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే చర్చకు రెడీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియాతో మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత ఏ అంశాలు మీడియాతో చెప్తారనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే బయట మాత్రం పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణమే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ బయట పోలీస్ బలగాలు మోహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం లోపలికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి లోపలికి అంటే ఇక్కడ చర్చకి వస్తారా రారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మేము కేటీఆర్ ఇచ్చిన సవాల్ను స్వీకరించి వస్తామని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఇప్పుడు వారే వస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏంటంటే కేటీఆర్ మాత్రం ఒకటి అన్నారు, తెలంగాణ భవన్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చే ముందు కేటీఆర్ ఒక మాట అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రాకపోయినా సరే వ్యవసాయ శాఖ మంత్రి అయినా రావాలన్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వస్తారా రారా ఏంటి ఇక్కడ పరిస్థితి అనేది కూడా కొంత అయితే టెన్షన్ వాతావరణమే స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా రావడము. సో ఇక్కడ ఇదంతా సోమాజిగూడ ఏరియా మొత్తం కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ కావడము. ఇక్కడ చూస్తే ఇక ఖైరతాబాద్ సిగ్నల్ కాంచి మొదలు పెడితే దాదాపుగా ఈనాడు ఆఫీస్ వరకు కూడా సోమాజిగూడ ఈనాడు ఆఫీస్ వరకు కూడా మనకి ఇక్కడ ఆర్టీఐ ఆఫీస్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మరి ఏమైనా ఇక్కడికి వస్తారా రారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఏదేమైనా సరే అంశం ఏదైనా సరే చర్చకు నేను రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా కేటీఆర్ తన ఎంట పెట్టుకున్నారు. దాంతోపాటుగా ఉద్యోగాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా, ఆ ఉద్యోగాలు ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చాము ఏంటి అనేది కూడా ఆధారాలన్నీ సిద్ధం చేసుకున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు, ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ అమలైంది ఏ గ్యారెంటీ అమలు కాలేదు అది కూడా ఆయన మొత్తం కూడా సిద్ధం చేసుకొని ఒక దగ్గర రిపోర్ట్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు, ఆ హామీలు కూడా ఇప్పటివరకు ఎంత హామీ అయింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని కేటీఆర్ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆయన వచ్చారు. కాబట్టి సో మరి కాసేపట్లో మరి వీళ్ళు
కేటీఆర్ ఇస్తున్న సవాల్ని స్వీకరించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ఇక్కడికి వస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మనకు అందుతున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రారు అని చెప్పేసి కూడా మనకి ఆ సమాచారం. ఒకవేళ రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి గంటన్నర పాటు ఇక్కడే కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆయన ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకుని ఉన్నారు. కొంచెం ఆ టెన్షన్ వాతావరణమే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరి ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే పదే రేవంత్ రెడ్డి కేసీఆర్ని చర్చకు రావాలి అంటున్నారు కాబట్టి. సో అదేదో నేను వస్తాను, కేసీఆర్ అవసరం, కేసీఆర్ స్థాయి రైట్. థ్యాంక్ యూ సైదులు. గౌరవనీయులైన సహచర మిత్రులందరికీ ఒక మనవి. ముందుగా ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాను. జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమి లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. వాస్తవం ఒకటి మాత్రం, నీళ్లు
నిధులు నియామకాలు. ఇది ఆనాడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు, ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ వేయండు అన్న ఢిల్లీకి వేయండు అన్నాడు. ఎందుకు వేయండి, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం వేయండి అన్నా అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెనకటికి ఎవడో తాటి చెట్టు ఎక్కిండట. ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు పెట్టిండ్రు, పే సీఎం. పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాపత తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు, 2500 రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇదో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు, వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, బలవన్ మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక, ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా, ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిను. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను. నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు, ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్, ఆ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో, ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది,
మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇక్కడనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదుకుండాలి, 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిన డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద, యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావాలా? చిన్న పిల్లలు, కాలేలు వేసుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకొచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు. చివరిగా इंग्लिश मीडिया, हिंदी मीडिया కూడా ఉన్నది, వారి కోసం ఒక రెండు మాటలు. हमारे यहाँ के तेलंगाना राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी, जिन्होंने 420 वादे तेलंगाना की जनता से करके जीत के गद्दी पे बैठ गए, जिस दिन से जीते, जिस दिन से उनको जीत मिली, जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे. उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा, हमको चैलेंज किया, या तो केसीआर आए आपके पार्टी से, चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए, मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया, तेलंगाना की युवा के लिए 10 साल में आपने क्या किया, 18 महीने में हमने क्या किया, इस बात पे चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया. सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहां पे हमने इंतजार किया आधा घंटा. मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहां पे उनके लिए कुर्सी भी सजा के यहां पे हमने रखा, उनका इंतजार भी किया.
बट लगता है रेवंत जी को सवाल करना आता है, जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है, उनमें कोई सब्र नहीं है। भाइयों, मैं आपसे इतना ही कहूंगा कि ये 420 वादा పూర్వ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రి నగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేసుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే, ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి అంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావడం. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి. మీకు ఇంకా కూడా అనిపించింది, మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వస్తుంది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. ఇక తన ఇంటిపై దాడికి ముందు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేవులో కూడా అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి కనుక ఎవరూ చేయలేకపోతే నీ చరిత్రది. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు. అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనవసరంగా కొని తెచ్చుకున్నాం మేము. ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేవులో కూడా అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు వైసీపీ అధినేత జగన్ ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపై కోలాహలంగా మారింది. జననేతకు చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాటు వద్దకు పోటెత్తారు.
అలాగే గుడ్ మార్నింగ్ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర గారి యొక్క 76వ జయంతిని పురస్కరించిన వారికి స్తోత్రములు, మధురవాడ పునరుత్థానములు జీవమైన వారికి స్తోత్రములు, తిరిగి వేసి పునరుత్థానములు ఆరోపణమైన నా గొప్ప తండ్రి రాముని యేసయ్యానికి స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు ఈ వాక్యంలో రాయబడినటువంటి వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది.